దయ్యం మొగదైతే ఏం చేయాలని అడుగుతున్నారన్న. దయ్యం మొగదైతే ఏం చేయాలని. దయ్యం మొగదు ఉండదు పెట్ట ఎప్పుడు ఆడదే కోరికలు తీరనే దయ్యాలు అయితే అది కోరికలు తీయదు కాబట్టి దాని మీద పోయి డైరెక్ట్ వచ్చేయాలి బేట. నేను చెప్తున్నా బేట ఒకసారి మనం రీల్ చేద్దాం అందరం పోయి ఫారెస్ట్ లా. అవును బేట లంగేసుకొని ఉంటాయి చూడు దయ్యాలు ఎప్పుడైనా సరే చూడు నువ్వు ఒకసారి ఫోకస్ చేసి చూడాలా. వీడియోస్ లో ఎప్పుడు చూడు లంగలు వేసుకొని తిరుగుతాయి అవి. అసలు మీరు గమనించారు చిన్నపిల్లలు కాదు. మొగ దయ్యాలు ఉండవు బ్రో ఎప్పుడు ఆడ దయ్యాలే ఉంటాయి. కోరికలు తీరని మొగుడికి సుల్లంకలు ఉంటాయి కదా బ్రో మొడలు ఏమో ముండ కొడుకులు అట్లాంటి వాళ్ళు దయ్యాలు అయితే అవి నిజంగా. మొగని బ్రో ముండ కొడుకులు చాలా మంది ఉంటారు బయట. నేను ఎంతో మంది చెక్కగాలని చూసాను కదా బయట బిలీవ్ మీ. మా జిమ్ కూడా వస్తుంటారు మొగోళ్ళు ఎక్కువ వస్తారు కానీ మొడలు ఇవ్వదని. వెళుతున్నా ఆడదయ్యం ఆ సుల్లిని చూసి ఏమంటుందో నాకేం తెలియదు. దయ్యంకి సుల్లే చూపించాలి బేట ఏమన్నది తెలుసా నిజంగా అది ఎవరికి తెలియదు టిప్స్ అవి. కొరకదు బేట దయ్యం కొరకదు ముద్దాడిపోతుంది జస్ట్ అంతే. చాలా అసలు నిజంగా బిలీవ్ మీ అసలు నేను చెప్తున్నా కదా నాకు ఒకసారి కనిపిస్తే డైరెక్ట్ దయ్యం కనిపిస్తే ఉచ్చబోసిన దయ్యం మీదకి పోయి ఉచ్చబోసిన వెళ్ళిపోయింది దయ్యం చూసి జరసేపు చూసి భయపడుతుంది. అమ్మో ఇది ఏందో డేంజర్ ఉందని చెప్పి వెళ్ళిపోతుంది భయపడి చూసి. అందరు దయ్యం చూసి భయపడి ఉరుకుతారు ఎప్పుడు ఉరుకొద్దు ఇప్పుడు అసలు ఈసి ఉచ్చబోసాను వాళ్ళ మీదకి ఉచ్చబోసుకుంటా. ఆ టైంలో ఉచ్చ కూడా అరుగుతూ నేను అట్లనే చేసిన కదా ఒకసారి అనమాట ఏం చేసాను ఉచ్చబోసుకుంటా మీదకి వెళ్ళిపోతే అదే ఉరికి నీకు వెళ్ళిపోయింది ఇంకా మళ్ళీ రాలేదు. దానికి భయమే మరి చూసి దాన్ని మిండేడే మరి.